సాధారణంగా బృహస్పతి గురుగ్రహము సంవత్సరము అంటే 12 మాసాలకు ఒక మారు రాశి మారుతూ ఉంటాడు. సహజంగా ఒక సంవత్సరంలో 2 రాశులలోకి సంచరించడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయం. అంటే కొన్ని రోజుల మట్టుకు ఒక రాశిలో ఉంటూ మిగతా రోజులు ఇంకో రాశిలో సంచారం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడాను జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరంలో ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ సంవత్సరంలో గురుగ్రహము 3 రాశులలో సంచరిస్తున్నాడు. ఇది రాశిత్రయ సంచారం అంటారు. అంటే కొంత భాగం 14 మే వరకు వృషభ రాశిలో సంచరించాడు. 14 మే నుండి 18 అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 18 అక్టోబర్ నుండి మళ్ళీ 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వక్రగతిని పొంది మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. మళ్ళీ తదనంతరం రుజుమార్గంలోకి వచ్చి మళ్ళీ పయనిస్తున్నాడు. అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే విశ్వావసునామ సంవత్సరంలో 3 రాశులలో వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి ఈ 3 రాశులలో సంచారం అనేటువంటిది జరుగుతుంది. ఈ రాశిత్రయ సంచారము గోచార రీత్యా అంటే ఓవరాల్గా మనం ప్రపంచవ్యాప్తంగా ఈ 3 రాశులలో సంచరించడం అనేటువంటిది అనర్థకమే. అంటే అనూహ్యమైనటువంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా సంభవించే అవకాశాలు చాలా ఉంటాయి. 100కి 100% ఉంటాయి. కనుక ఈ సంవత్సరంలో ఈ రాశిత్రయ సంచారం మూలకంగా 3 రాశులలో సంచరించడం మూలకంగా దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరగడము, అనర్థాలు జరగడము, రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కోవడము, ఆర్థిక పరిస్థితులు, దేశంలో ఊహించినటువంటి సంఘటనలు, తుఫానులు, వర్షాలు ఇలాంటివి ఎన్నెన్నో అనర్థాలు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. అది మనం ప్రత్యక్షంగా ఈ సంవత్సరం కూడాను చూస్తూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల మధ్యన యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రహణాలు, వాటి మూలకంగా సంభవించేటువంటి అనర్థాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు బృహస్పతి. అయితే సరే, మనం ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి విషయం చెప్పాను. ఇప్పుడు వ్యక్తిగతంగా పర్సనల్గా మనకు ఈ గ్రహస్థితి 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గనుక ఈ కర్కాటక రాశిలో సంచారం అనేటువంటిది 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించి మీకు రాశి వారీగా చెప్తాను. కన్యారాశి వారికి అంటే కన్యారాశి జాతకులకు ఈ సంవత్సరము 18 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 మధ్యకాలంలో గురువు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కనుక కర్కాటక రాశిలో సంచారము కన్యారాశి వారికి ఏకాదశ స్థానం అవుతుంది. ఏకాదశ స్థానంలో సంచారము చాలా శుభప్రదంగా ఉంటుంది. అంటే గురువు యొక్క అనుకూలత ఈ 47 రోజులు 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు కన్యారాశి జాతకులకు మహర్దశ అని చెప్పుకోవచ్చును. ఒక పక్కన ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు బృహస్పతి, స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు, గోచార రీత్యా ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. కనుక కన్యారాశి వారికి ఈ సమయము బాగా కలిసి వస్తుంది. అయితే ఈ సమయంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
ఒక ఉన్నత స్థితికి మీరు చేరుకుంటారు. పేరు ప్రఖ్యాతులు బాగా పొందుతారు. మీరు చేసేటువంటి పనులను నలుగురు గుర్తిస్తారు. అంతేకాకుండా ప్రారంభించినటువంటి పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అన్ని పనుల లోపల కూడాను అభివృద్ధి కనబడుతుంది. లాభాల బాటలో పయనిస్తారు. ఇక విద్యార్థులకు ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉన్నత విద్యలో చేరుతారు. మంచి సంస్థలో మీకు సీటు లభిస్తుంది. అందరి సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటి ఉద్యోగులలో ఒక గొప్ప స్థానం లభిస్తుంది. ఆ సంస్థలో మీరు చేసినటువంటి పనికి గుర్తింపు లభిస్తుంది. తదనుగుణంగా మీకు ఇంక్రిమెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. శాలరీస్ పెరుగుతాయి. అధికారుల యొక్క మన్ననలను పొందుతారు. విమర్శలకు తావు లేకుండా మీరు పనిని చకచకా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. తద్వారా మిమ్మల్ని అందరూ కూడాను గుర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక శారీరకంగా సంతృప్తిగా ఉంటారు. ఉల్లాసంగా ఉత్తేజంగా ఉంటూ పనులను నిర్వర్తిస్తూ ఉంటారు. ప్రతి పనిలోనూ సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడాను ఒక ఆలోచనతో మీరు చేస్తూ ఉంటారు. ప్రణాళికాయుతంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఫలితాలు కూడాను మీకు 100% అనుకూలంగా ఉంటాయి. విజయ సూచనలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ సమయం లోపల సుఖమయమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. ఆనందంగా ఉంటారు. వస్తువులను కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆభరణాలను, విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు ఇన్వెస్ట్మెంట్స్ కొరకు ఈ సమయం బాగా ఉపయోగపడుతుంది. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. కొత్త పెట్టుబడులకై ఈ సమయం బాగా కలిసి వస్తుంది. సమాజంలో అందరూ కూడాను మిమ్మల్ని గుర్తించి మీకు సహాయం చేస్తారు. మీ మూలకంగా సహాయాన్ని పొందుతారు. ఒక మంచి ఉత్తేజంతో మీరు ఉంటారు. ఇక గురువులు, పెద్దలు మీకు అందరూ కూడాను ఒక మంచి సూచనతో మీకు ఇంకను మంచి స్థితికి రావడానికై వాళ్ళ యొక్క అనుగ్రహము మీకు కలుగుతుంది. అనుభవజ్ఞుల యొక్క కలయిక, పెద్దల యొక్క కలయిక ఈ సమయంలో జరిగే అవకాశం బాగా కనబడుతుంది. కోర్టు వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి తీర్పు కనబడుతుంది. రాజకీయవేత్తలకు, రాజకీయంలో ఉన్నటువంటి వారికి ఈ 47 రోజులు చాలా టర్నింగ్ పాయింట్. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి అవకాశాలు వస్తాయి. ఈ విధంగా కన్యారాశి జాతకులకు ఈ 47 రోజులు 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు చాలా కలిసి వస్తుంది. ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే అద్భుతాలను సృష్టించే అవకాశాలు ఉన్నాయి. మంచి ఫలితాలను పొందే అవకాశాలు 100% కనబడుతున్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోండి. గురుగ్రహము 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ 2025 మధ్యకాలంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అయితే మన రాశి ప్రకారంగా, మనము పుట్టినటువంటి రాశి ప్రకారంగా 1, 3, 4, 6, 8, 10, 12 స్థానాలలో సంచరిస్తున్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు. కనుక ప్రతికూలమైనటువంటి సంచారం మూలకంగా కలిగేటువంటి ఫలితాల నుండి విముక్తులము కావడానికై భగవంతుడి యొక్క అనుగ్రహము, పెద్దల యొక్క ఆశీర్వచనాలు, మనము భక్తి నిబద్ధతతో పనులు చేయడము, ఇవి చాలా అవసరము. అయితే గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు పరిహార రూపకంలో మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి ముందుగా గురుగ్రహ నిమిత్తమై గురుగ్రహానికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి.
అది దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అంతేకాకుండా గురువులను సందర్శించండి. గురువులు భగవత్ సమానులు. మన లోపల సనాతన ధర్మాన్ని భక్తితో నిలపడానికై వాళ్ళు అవతార పురుషులుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి సద్గురువులను సందర్శించుకోండి. సద్గురువుల యొక్క అనుగ్రహము, ఆశీర్వచనము, మంగళాశాసనం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క ప్రతికూల ఫలితాలు నిర్వీర్యమై సత్ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ప్రథమ గురువులు తల్లిదండ్రులు. తల్లిదండ్రులను పూజించండి. తల్లిదండ్రులకు సపర్యలు చేయండి. నిత్యము కూడాను వాళ్లకు కావలసినటువంటి ఉపాయాలను, వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టండి. తద్వారా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము, వాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది. తల్లిదండ్రులను సేవించడము, సద్గురువులను సందర్శించడము, క్షేత్రాలను సందర్శించడము, స్వయంభూగా వెలిసినటువంటి ఆ భగవంతుణ్ణి సందర్శించడము, తీర్థయాత్రలు చేయడము, వీటి మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేసుకోండి. గురు చరిత్ర పారాయణం చేయడం మూలకంగా మీ లోపల భగవంతుడి యొక్క అనుగ్రహము పొంది మీరు భయభ్రాంతుల నుండి విముక్తులవుతారు. ఈ విధంగా మీరు చేయండి. పరిహారాలను చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.